ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేయబోతున్నారండి. అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క దర్శనం టికెట్లను కూడా విడుదల చేస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,455 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,251 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,67,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి ప్రస్తుతం 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా కూడా లేదు, మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు ఆలోచించి వెళ్ళండి. మీరు 18 గంటల పాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక రాబోయే రోజులలో రద్దీ ఎలా ఉంటుంది అని భక్తులు అడుగుతున్నారండి. సాధారణంగానే ఉండే అవకాశం ఉందండి. శుక్రవారం వరకు కూడా భక్తుల యొక్క రద్దీ సాధారణంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి శుక్ర, శని, ఆదివారాలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మళ్ళీ సోమవారం నుంచి భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇక ముందుగా 2024 సెప్టెంబర్ నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కోటాను జూన్ 24వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. అందుకే వీటిని 300 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసేటప్పుడు ఒక ఐడితో ఒకేసారి 6 మందికి ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఎప్పుడూ కూడా దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను, ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను జూన్ 24వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. మీకు మళ్ళీ టీటీడీ వారు పెట్టిన రూల్ని గుర్తు చేస్తున్నాను. ఆన్లైన్లో తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఉంటేనే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం విడుదల చేయబోయే రూమ్స్ బుకింగ్ కోటాను కూడా బుక్ చేసుకోగలరు. మళ్ళీ మధ్యాహ్నమే తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటా విడుదల చేస్తున్నారు కదండి ఆన్లైన్లో. అది ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కింద తిరుపతికి సంబంధించింది కాబట్టి దర్శనం టికెట్లు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మరి తిరుమల కొండకు సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకోవాలంటే దర్శనం టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకొని ఉండాలి కదా. మాకు దర్శనం టికెట్ లేదు, మాకు కొండపైన రూమ్స్ ఎలాగని అడుగుతున్నారండి. మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే గనక మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు మీకు రూమ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అక్కడ ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా మీ దగ్గర దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క దర్శనం టికెట్లను
కూడా ఈరోజు అంటే జూన్ 24వ తేదీనే ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 200 రూపాయలు. ఇవి కూడా ఒక ఐడితో 6 మందికి ఈ దర్శనం టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చండి. మామూలుగా అక్కడ క్యూ లైన్లో నిలబడి దర్శనం టికెట్లు అనేవి తీసుకోవాలి. అలా అవసరం లేకుండా అమ్మవారి దర్శనం కోసం కూడా టీటీడీ వారు ప్రతి నెల ఇలాగా 200 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ దర్శనం టికెట్లు అన్నీ మరియు రూమ్స్ బుకింగ్ కోటాను కూడా విడుదల చేసే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.